నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరంను భారీ మెజార్టీతో గెలిపించాలి గ్రాడ్యుయేట్స్ ను కోరిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మార్చి 8న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తున్న ప్రత్యేక బస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధర్రావు విజ్ఞప్తి దేశ అభివృద్ధికి పాటుపడే పార్టీకే ప్రజలు పట్టం కడతారనే విషయాన్ని ఢిల్లీ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ వెల్లడి గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటర్లు ఏ విధంగా ఘన విజయం అందించారో అదే మాదిరిగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ పేరాబత్తుల రాజశేఖరంను భారీ మెజార్టీతో గెలిపించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు జీలుగుమిల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాల జూనియర్ కళాశాల గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ టీడీపీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన పేరాబత్తుల రాజశేఖరంను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా అధిష్టానం బరిలోకి దించిందన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ల సమస్యలు రాజశేఖరం ద్వారా మరింత వేగంగా పరిష్కారం అవుతాయన్నారు కావున గ్రాడ్యుయేట్స్ అందరూ రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు విజయ్ కుమార్ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో గత 20 రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి ఓటర్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూళ్ళు అలాగే కాలేజీలు ఏపీఆర్ కాలేజీలో కూడా ఈరోజు ప్రచారం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ అబ్జర్వర్గా పోలవరం నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారి సారథ్యంలో అలాగే వెంకట నారాయణరావు గారి సారథ్యంలో అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీను గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్జించడం జరుగుతుంది ఎమ్మెల్సీ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారిని మేము అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 2024లో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఎన్డీఏ కూటమి వల్లే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈ 6 నెలల వ్యవధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు పేరాబత్తుల రాజశేఖరం గారు గత 30 సంవత్సరాలు బట్టి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ అలాగే అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యపై పూర్తి అవగాహనగా ఉన్నటువంటి మన పేరాబత్తుల రాజశేఖరం గారిని గనక గెలిపిస్తే తప్పకుండా ఈరోజు మన విద్యా వ్యవస్థ సంబంధించి కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే త్వరితగతిన వాటిని సమస్య పరిష్కరించే దిశగా రాజశేఖర్ గారు తీసుకువెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. కావున లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. జటిలమైన కేసులలో ఇరుపక్షాల ఆమోదంతో రాజీ చేసుకోవచ్చన్నారు. గత డిసెంబర్ నెలలో జరిగిన లోక్ అదాలత్లో 5,616 కేసులు పరిష్కారం చేశామని వివరించారు. కావున మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ నెలలో జరిగిన 2024 డిసెంబర్ 14 తారీఖున జరిగిన నేషనల్ లోక్ అదాలత్లో ఈ జిల్లా నుంచి 5,616 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. వాటిలలో క్రిమినల్ కేసులు 5,259 కాగా మిగతా సివిల్ కేసులు వచ్చేసి 357గా సెటిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎల్సి కేసులు 87 సెటిల్ అవ్వడం జరిగింది. మొత్తంగా 5,616 సెటిల్ అవ్వడం జరిగింది. కనుక ఈసారి మార్చి నాటికి గాను మార్చి నెలలో 8వ తారీఖు జరగబో నేషనల్ లోక్ అదాలత్లో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన కేసులు 3,746 కేసులుగా చేస్తున్నాం. వాటిల్లో కక్షిదారులకి నోటీసులు ఫిజికల్గా, కొంతమందికి వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతూ ఉంది. ఇంకొంతమందికి ప్రచారం కూడా చేస్తున్నాం, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కక్షిదారులు ఎవరైనా ఇంకా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 15100. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ నెంబర్ వచ్చేసేసి ల్యాండ్ ఫోన్ నెంబర్ వచ్చి 08812224555కి చేస్తే పూర్తి సమాచారం మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా మీరు ఏమన్నా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీ ఒకవేళ మీకు జట్లయితే సమస్య జటిలమైతే కనుక అది వచ్చి ఇక్కడ సంప్రదింపులు జరిపితే మీకు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా అవార్డు కూడా పాస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తున్న ప్రత్యేక బస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీపీవి గంగాధర్రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ గంగాధర్రావు మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం డిపో నుంచి తాడ్వాయి, పట్టిసం దేవాలయాలకు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఈ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. కావున ప్రయాణికులు ఈ బస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు నడుపుతామన్నారు. కావున అద్దె ప్రాతిపదికన బస్సులు అవసరమైన వారు తమను సంప్రదించాలని తెలిపారు. మరి ప్రతి ఏడాది జరుగుతున్నట్లుగానే మరి ఈ నెలలో శివరాత్రి ఉత్సవాలు మరి 20వ తారీఖు శివరాత్రి సందర్భంగా మరి ఉత్సవాలు జరుగుతాయి. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టిసీమకి అలాగే తాడువాయికి కూడా బస్సులు తిప్పడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా భక్తులందరూ కూడా మరి పట్టిసీమలో స్వామివారిని దర్శనం చేసుకోవడం, అలాగే తాడువాయిలో కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు తిరిగే విధంగానే లాస్ట్ ఇయర్ పట్టిసీమకి 35 బస్సులు సర్వీస్ చేసాం, అలాగే తాడువాయికి 3 బస్సులు సర్వీస్ చేసాం. అట్లాగే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా వస్తారనే ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం 40 బస్సుల దాకా పట్టిసీమకు తిప్పాలని నిర్ణయించాం. అలాగే తాడువాయికి 3 బస్సులు తిప్పుతాం. మరి ఈ యొక్క అవకాశాన్ని పరిసర ప్రాంత భక్తులందరూ కూడా మరి తెలుసుకుని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మామూలు నార్మల్ ఛార్జీల ద్వారానే స్పెషల్ బస్సులు కూడా మీకు నడపబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆర్టీసీ కల్పించే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే ఆర్టీసీకి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మాకు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో, కొయ్యలగూడెంలో, అలాగే పట్టిసీమలో కూడా మరి 3 క్యాంపులు నిర్వహిస్తాం. అలాగే మరి ఈ క్యాంపుల ద్వారా ప్రయాణికులు ఎప్పటికప్పుడు బస్సు సౌకర్యం తెలియజేస్తూ పబ్లిక్ అటెండెన్స్ సిస్టమ్ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. అలాగే 26వ తారీఖు ఈ యొక్క శివరాత్రి సందర్భంగా 25 మధ్యాహ్నం నుంచి కూడా బస్సులు అందుబాటులోకి తీసుకొస్తాం. 26, 27 మార్నింగ్ వరకు కూడా రౌండ్ ది క్లాక్ బస్సులు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని, భక్తులను దృష్టిలో పెట్టుకుని మరి సర్వీస్ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. ఎవరికైనా సరే ఎక్కడికైనా బస్సు కావాలంటే, ఏ రకమైన బస్సు అయినా కదే, ఏ రూట్ అయినా కానీ కావాలంటే మమ్మల్ని కలిసి అప్రోచ్ అయినట్టే మేము అద్దె ప్రాతిపదికన బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ఇంద్రాతో పాటు సూపర్ లగ్జరీలు, ఆల్ట్రా డైలక్స్లు, ఆల్ట్రా పలివెలుగులు,
పల్లె వెలుగు బస్సు, మీకు ఏ టైపు కావాలంటే ఆ టైప్ బస్సు మీరు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి మరి అద్దె ప్రాతిపదికన మేము బస్సులు సమకూర్చగలమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దేశ అభివృద్ధికి పాటుపడే పార్టీకే ప్రజలు పట్టం కడతారనే విషయాన్ని ఢిల్లీ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలము పుట్లగట్లగూడెం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి రుజువైందన్నారు. అవినీతి రహిత అభివృద్ధి సహిత పాలనను అందిస్తున్న బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. కావున ప్రజలను మెప్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరిబట్ల బుచ్చయ్యాచారి, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, పారేపల్లి నాగేశ్వరరావు, సూర్యచంద్రరావు, వెంకట్రావు, సాయి, శివ పాల్గొన్నారు. మండల భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇవాళ ఢిల్లీలో రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల యొక్క తీర్పు దేశ ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సూచిస్తుంది. ఏమిటంటే గతంలో లాగా ప్రజలు ఓటు చేయడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని అభివృద్ధి పదంలో నడుపుతారో, ఎక్కడ అవినీతి అనేది లేకుండా అహర్నిశలు కష్టపడి దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని ముందుకు తీసుకెళ్లే నాయకులకు మాత్రమే మేము ఓటు వేస్తాము అనేటువంటి సంకేతాన్ని ఢిల్లీ ఎన్నికలు చూపిస్తా ఉన్నాయి. ఇవాళ రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చాం. ఈ అధికారాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల సొమ్ముతో అక్రమ వ్యాపారాలు చేసి, భూదందాలు చేసి, అనేక రకాలైనటువంటి స్కాముల్లో చేసి సొంతంగా డబ్బు సంపాదించుకుని వ్యక్తిగతంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనను పునాది చేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆయా ప్రాంతాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన ప్రజస్కంధాల మీద ఉన్నటువంటి విషయాన్ని నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల సంక్షేమం కోసం, దేశ సంక్షేమం కోసం పనిచేయాలని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కూటమి పార్టీల నాయకులు కోరారు. కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం కూటమి పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రైవేటు విద్యా సంస్థల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూటమి పార్టీల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారన్నారు. కావున పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖరంకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రాబూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, నంబూరి రాజు, పరిమి సత్తిపండు, సూర్య శ్రీనివాస్, రామ్మోహన్ రావు, బొబ్బర రాజుపాల్, చిట్రోజు తాతాజీ, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. వింటున్నారు. ఎమ్మెల్సీలు రకరకాల ఎమ్మెల్సీలు ఉంటారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు, టీచర్స్ ఎమ్మెల్సీలు ఉంటారు, అలాగే ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలు ఉంటారు, గ్రాడ్యుయేట్స్ అందరూ ఎన్నుకునే ఎమ్మెల్సీలు ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సేవలు అందించేందుకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయిదుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అనుమతులు పొందింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ను ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు, తూటికుంట సాయి కుమార్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి దుశ్శాల్వాతో సత్కరించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి ప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలము గండుగోలనుకుంట గ్రామంలో శ్రీ అభయాంజనేయ ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని జర్మనీ బృందం సందర్శించింది. ఏటీఎం పద్ధతిలో అనగా అన్ని రకాల పంటలు నేచురల్ ఫార్మింగ్లో సాగు చేస్తూ సొంత కషాయాలు తయారు చేసుకుని వాటిని వాడుకుంటూ దీని నుంచి వచ్చే కూరగాయలను అధిక లాభాలు వస్తున్నాయని జర్మన్ బృందానికి రైతు నారాయణస్వామి తెలిపారు. జర్మనీ బృందం మాట్లాడుతూ ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయటం చాలా బాగుందని, ఇలా ప్రోత్సహించడం మంచి పద్ధతని అన్నారు. జర్మనీలో వ్యవసాయం చేస్తారు కానీ ఇంత భూమిలో ఎన్ని పద్ధతులు, ఇన్ని రకాల పంటలను సాగు చేయటం లేదన్నారు. అలాగే అక్కడ సాగు చేసే విధానంలో పంట 60% వరకు ఎలక్ట్రిసిటీ పశువుల దానాలకు తయారు చేసుకోవటానికి, ఇంధనం తయారు చేసుకోవటానికి ఉపయోగపడుతుందన్నారు. ఆహార పద్ధతిలో ఉపయోగించుకోవటానికి ఉపయోగం లేదని వివరించారు. About 52,700 rupees. After deducting expenditure 16,400, he is getting net, and also he is having coconuts. So additionally he is getting the main crop. Already he is having a various. You can observe so many vegetables. So it means tubers are there, creepers are there, fruits are there, leafy vegetables are there. That is Colchicea is a tuber. Fruits are there, leafy vegetables are there, brinjal, టమాటో. ముఖ్యంగా అదే మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇక్కడ మన రైతు సాధికార సంస్థ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, గ్రామ సంఘాలు, మహిళల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి మేము చేస్తూ ఉన్నాం. ఊర్లో ఉన్న పెద్ద రైతుని తీసుకొచ్చి ఆయనతోనే మొదలు పెట్టాలని అనుకోవట్లా. అంతేనా కాదా చెప్పండి. ఇట్లా కనెక్ట్ అవుతున్నారు మెల్లగా, అందరూ ఒక్కొక్కరు మెల్లిగా మార్చుకుంటూ వస్తారు. ఇక్కడ ప్రభుత్వం మిమ్మల్ని బొంపాటం చేసి ఫోర్స్ చేసి చేయండి అని చెప్పట్లేదు.
మిమ్మల్ని అర్థవంతంగా అర్థం చేసుకొని మిమ్మల్ని మోటివేట్ చేసి వేయం బగలు కష్టపడి మీ దగ్గరకు వచ్చి అన్ని మార్గాలు చూపిస్తున్నారు. ఆయన అదే అన్నారు, మీరు కనెక్ట్ అయ్యి ఆ మోడల్స్ చేసి దీన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన తర్వాత మీరు పెద్ద మొత్తంలో వెళ్తున్నారు. అది మాకు చాలా బాగా నచ్చింది. ఈ పద్ధతిలో మేము వెళ్తాము అని చెప్తున్నాను. నలుగురు కూడా చెప్తున్నది ఏంటంటే ప్రజల భాగస్వామ్యం చేయటం, వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయటం, ఆడవాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయటం, మీలాంటి యూత్ని ఇన్వాల్వ్ చేయటం. ఇది ప్రారంభంలో కొంచెం ఇబ్బందికరంగా కష్టంగా ఉన్నా కానీ భవిష్యత్తుకి ఇదే మార్గం అని అంటున్నారు ఆయన. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంను సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ సూచించారు. కామవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు ప్రధాన ఉపాధ్యాయులు ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రికార్డులు తనిఖీ చేశారు. సరుకు నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. వంటశాలను చేరుకొని అక్కడి వసతులను, వంటకాలను పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి సూచించారు. ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మరోసారి తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం గ్రామానికి చెందిన చోడెం రాంపండు, దీపికలు నివాసముంటున్న ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులు అంతర్వేది గూడెం గ్రామానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి ఓదార్చడంతో పాటుగా ధైర్యం చెప్పారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు అందించడంతో పాటుగా ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సహకారం అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఆండ్రూ శ్యామ్ కుమార్, కొమరం మల్లేశ్వరరావు, పూసం మొక్కమ్మ, కంగాల రామమ్మ తదితరులు పాల్గొన్నారు. నిడమర్రు మండలం బావాయిపాలెంలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిడమర్రు సర్కిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ వివరాలు తెలిపారు. బావాయిపాలెం గ్రామంలో ఈ నెల 16వ తేదీన వెలుగు చూసిన యేసురాజు అనే యువకుడిని చెయ్యి నరికి చంపిన ఘటనలో పిల్లి యేసుబాబు, పిల్లి అన్నవరం, ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన గెద్దాడ శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిడమర్రు సీఐ సుభాష్, ఎస్ఐలు మణికుమార్, వీరప్రసాద్, సూర్య భగవాన్ పాల్గొన్నారు. ఉదయం 16వ తారీఖు ఉదయం నిడమర్రు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి సమాచారం మేరకు బావాయిపాలెం చెందినటువంటి మజ్జి యేసు అని యేసురాజు వయసు 26 సంవత్సరాలు, ఈయన శవమై బావాయిపాలెం శివారులో కనిపించింది. దాంతో దర్యాప్తు బృందం వెంటనే మేము కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నమోదు చేసుకున్న వెంటనే ఈ నేరస్థల పరిస్థితిని చూస్తే ఈ మృతుని యొక్క కుడి చేతిని నరికివేసి అక్కడ కాలువ ఒడ్డున పడేసినట్లుగా కనపడతా ఉంది. దీని మీద దర్యాప్తు చేస్తే ఇతను ఏ విధంగా ఏంటి అనేది ఈ మృతుడు అదే గ్రామానికి చెందినవాడు అవడంతో ఈ దర్యాప్తులో భాగంగా మనం క్లూస్ టీమ్స్ తెప్పించడం, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని తెప్పించడం, ఇవన్నిటి ద్వారా కూడా మరియు టెక్నికల్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇది తెలిసింది ఏంటంటే ఇదే గ్రామానికి చెందినటువంటి తన మృతుడి ఇంటి పక్కన ఈ పిల్లి యేసు అల్లు మరియు పిల్లి అన్నవరం, ఈ పిల్లి యేసు భార్య ఇతనితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయి డెలివరీకి తన ఊరు వెళితే అక్కడ నుంచి ఈ తర్వాత ఇతను ఇంకా గతంలో కూడా ఈ అమ్మాయికి తనకి ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని గ్రామంలో కూడా పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా సర్ది చెప్పారు, ఇదంతా కరెక్ట్ కాదు, నువ్వు అనుమానం పడద్దని చెప్పినప్పుడు కూడా ఇతను అనుమానం పోకుండా ఇతను మెసేజ్లు పెడుతున్నాడు నా భార్యకి అనేసి ఇతను తెలివిగా తన భార్య యొక్క ఫోన్ని డెలివరీకి వెళ్ళినప్పుడు తన దగ్గర పెట్టుకొని ఏదో రకంగా ఈ మృతుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని తండ్రికి చెప్తాడు. ఇతను నా భార్యని ఇచ్చేస్తున్నాడన్న ఒక బాగా అనుమానం పెంచుకుంటే తండ్రి కూడా దాన్ని నమ్మి ఇద్దరు కలిసి ఎలాగైనా సరే
ఇతను మృత్యుని హతమార్చాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో గద్దాడి శ్రీనివాసరావు కొలమూరు గ్రామం అతన్ని ఉండి మండలం కొలమూరు గ్రామం అతను గద్దాడి శ్రీనివాసరావుని కూడా సంప్రదించుకొని ఒక పథకం పన్నారు. ఈ పథకం ప్రకారం ఈ బావాయిపాలెం శివారులో ఇతన్ని కుడి చేయిని నరికి పడేశారు. టోటల్గా పార్ట్ విడదీసేసి దూరంగా పడేసేసి ఇతను తీసుకొచ్చి ఊరి చివర పడేసి వెళ్ళిపోయారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫాము గెలలు ఏరివేత ఆపాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం, ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్ ఫామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరివేయటం అన్యాయమని విమర్శించారు. పెట్టుబడి పెట్టి రైతులు ఎంతో కష్టపడి చేసిన గెలలు ఏరివేయటంతో ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణానికి నిధులు కేటాయించి ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ రైతులు బొల్లు రామకృష్ణ, మన్నె బాబురావు, తాతినేని రమేష్, బొప్పన పూర్ణచంద్రరావు, బి మురళి, జాస్తి ధర్మారావు, ఎన్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఇవాళ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రైతులు తెచ్చిన ఫ్రూట్ ఏదైతే ఉందో ఆయిల్ ఫామ్ గెలల్ని ఏరివేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా పచ్చి గెలలు అనే పేరుతోటి, లేకపోతే బాగా పండిపోయిన గెలల పేరుతోటి ఏరివేస్తా ఉన్నారు. ఫ్యాక్టరీ ముందు చూస్తేనే గుట్టలుగా ఇక్కడ రైతుల నుంచి ఏరేసిన గెలలు కనబడతా ఉన్నాయి. అంటే తయారైన గెలలు తీసుకొచ్చినా సరే పచ్చి గెలలు అనే పేరుతో ఏరివేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే పై అధికారులు మీరు గెలలు ఏరివేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా కనబడతా ఉంది. అంటే ఇలా గెలలు ఏరివేయడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. ఫ్రూట్ అంతా కూడా వేస్ట్ అయిపోతా ఉంది. అంటే ఒక రోజులోనే ఫ్రూట్ తయారయ్యి గెల నుంచి రాలిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఒక గెల ఉత్పత్తి చేయడానికి రైతుకి 300-400 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇవాళ దాదాపు ఒక గెల తీసేస్తే 500 రూపాయలు పైగా వచ్చిన ధరలో కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. అంటే పామాయిల్ గెలల రేటు పెరిగిందని చెప్పేసి సంతోషం కూడా లేకుండా ఇవాళ ఆయిల్ ఫామ్ రైతుల్ని ఆయిల్ ఫెడ్ వారు ఇబ్బందులు పెట్టి ఈ ఇబ్బందులు గురి చేసే పద్ధతులు చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. ఆయిల్ ఫెడ్ లో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వెంటనే చర్చించి తగు పరిష్కారం కూడా చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గౌరవ ఎంపీ గారు కూడా ఈ సమస్యలు స్పందిస్తా ఉన్నారు. వారు కూడా మాట్లాడతామని చెప్పారు. రైతుల తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా గెలలు ఏరువేత ఆపి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతాంగం తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కావున రజకులంతా ఐక్యంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు తెలిపారు. పెంటపాడు మండలంలో ఆంధ్రప్రదేశ్ మన రజక సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోసిబాబు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం పనిచేస్తుందన్నారు. దీనికోసమే సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుకుదురు నాగేశ్వరరావు, దాకమూరి సత్యనారాయణ, గంగవరపు అంజమ్మ, పెనుకుదురు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎంఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ మన రజక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి గ్రామాన సంఘాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావడం జరిగింది. ఈ గ్రామం నుంచి ఏ గ్రామాల్లో అయితే రజకులు చెరువులు కేటాయించలేదో, ఏ గ్రామాల్లో అయితే రజకులకు రక్షణ లేదో, ఏ గ్రామాల్లో అయితే రజకుల మీద దాడులు చేస్తూ ఉన్నారో అటువంటి వాటిపై ఏపీఎంఆర్ఎస్ ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రజకుల ఆకాంక్ష, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి ఏకైక డిమాండ్. ఈ డిమాండ్ మా ఏకైక లక్ష్యం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి మండలం కూడా మేము పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కూడా మేము తిరుగుతామని తెలియజేస్తూ ఉన్నాం. ఏ గ్రామాల్లో అయితే సంఘాలు అనిర్వీర్యం అయిపోయి ఉన్నాయో ఆ గ్రామాల్లో రజక సంఘాలను బలోపేతం చేస్తామని,
మా హక్కుల కోసం మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరంను భారీ మెజార్టీతో గెలిపించాలి. గ్రాడ్యుయేట్స్ ను కోరిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మార్చి 8న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తున్న ప్రత్యేక బస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధర్ రావు విజ్ఞప్తి. దేశ అభివృద్ధికి పాటుపడే పార్టీకే ప్రజలు పట్టం కడతారనే విషయాన్ని ఢిల్లీ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.